పేరెంట్స్ బాగా కష్టపడి పిల్లలు ఏదో చదువుకొని ప్రయోజకులు అయిపోతారేమో అన్న ఉద్దేశంతో ఫీజులు కట్టి హాస్టళ్లలో పెడితే వీళ్ళు దిల్సుఖ్ నగర్ ఏరియాలో మంచిగా తాగి గంజాయి గింజాయి తాగి తందనాలు ఆడి 1 గంట 2 గంటల దాకా అమ్మాయిల కోసం ఏం జరుగుతా ఉన్నది అసలు దిల్సుఖ్ నగర్ ఏరియాలో అని రాత్రి 12 గంటల నుంచి 3:30 వరకు సివిల్ డ్రెస్ లో ఇక్కడ ఉంది సుమతి మేడం ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఆకతాయిలుగా మొత్తం వచ్చి నీ రేట్ ఎంత, ఏం చేస్తా ఉన్నావు, ఎట్లా వస్తావా అంటే బేరాలాడు, ఎట్లాంటి లాంగ్వేజ్ కావచ్చు, ఒక రూడ్ బిహేవియర్ కావచ్చు, మూర్ఖులు మొత్తం వచ్చి అక్కడ మొత్తం చూసిన తర్వాత 40 మందిని దీంట్లో ఈ నైట్ లో వెళ్ళి మేడం దగ్గరికి వెళ్ళి చిరాంచిన వాళ్ళ దాంట్లో ఇట్లా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడే దాంట్లో ఓన్లీ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారంట. ఇది చిన్న డెమో మాత్రమే, మీ తాట తీయాల్సి వస్తుంది తర్వాత. పని చేసుకొని చదువుకోకుండా ఏం తమాషాలు రా మీ. ఎంత మంది ఉన్నారు ఇక్కడ. ఇక మేడం ఇక్కడ నిలబడ్డారు, బండి మీద వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఎంత మంది ఉన్నారు. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఓకే, ఏదైతే ఈ అంశం కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఒక ఐపీఎస్ అధికారి ఐపీఎస్ సుమతి మేడం రీసెంట్ గానే ఐపీఎస్ అయ్యారు ఈవేడ. అండ్ దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఆకడాలు చాలా ఎక్కువైపోయినాయి అనుకోవచ్చు. అంటే ఏ విధంగా అంటే పేరెంట్స్ బాగా కష్టపడి పిల్లలు ఏదో చదువుకొని ప్రయోజకులు అయిపోతారేమో అన్న ఉద్దేశంతో ఫీజులు కట్టి హాస్టళ్లలో పెడితే వీళ్ళు దిల్సుఖ్ నగర్ ఏరియాలో మంచిగా తాగి గంజాయి గింజాయి తాగి తందనాలు ఆడి 1 గంట 2 గంటల దాకా అమ్మాయిల కోసం రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఐపీఎస్ సుమతి మేడం అసలు ఏం జరుగుతుంది, పెట్రోలింగ్ ఏ విధంగా ఉంది, ఏం జరుగుతా ఉన్నది అసలు దిల్సుఖ్ నగర్ ఏరియాలో అని రాత్రి 12 గంటల నుంచి 3:30 వరకు సివిల్ డ్రెస్ లో ఇక్కడ ఉంది సుమతి మేడం ఇక్కడ ఉన్నారు. వీళ్ళు పోలీస్ వర్స్ తర్వాత రావడం జరిగింది. ఒక గిన్మెన్ లేకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఆకతాయిలుగా మొత్తం వచ్చి నీ రేట్ ఎంత, ఏం చేస్తా ఉన్నావు, ఎట్లా వస్తావా చిడాంచడం. అంటే ఎంత అరాచకానికి పాల్పడతా ఉన్నారంటే చదువుకొని ప్రయోజకులు అవుతారేమో అని పేరెంట్స్ అనుకుంటే ఇగో వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళని ఏ విధంగా సంబోధించాలో మీరు చెప్పండి. ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇగో ఇక్కడ బండి మీద వచ్చి మీ సుమతి మేడం ఇక్కడ దగ్గరకు వచ్చి ఇక చిడాంచడము, ఇక వేరే ఇక కథలన్నీ వేరే. తర్వాత ఏం జరిగింది మీకు చెప్తా. మొత్తం మీద దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఈ మధ్య కాలంలో లేడీస్ అమ్మాయిల విషయంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు చాలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఈ అమ్మాయిల బిజినెస్లు కావచ్చు, అమ్మాయిల ఇవి కావచ్చు చాలా జరుగుతూ ఉంటాయి. మరి అది ఎట్లా పసిగట్టిందో తెలియదు ఐపీఎస్ సుమతి మేడం. అయితే మేడం ఏం చేసిందంటే ఇక్కడ పెట్రోలింగ్ ఏ విధంగా ఉంది దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఎట్లా ఉందని ఒక సీక్రెట్ ఆపరేషన్ అనేది ప్లాన్ చేసిరు. మరి మన కంప్లైంట్స్ వెళ్ళినాయా ఐపీఎస్ గారి దగ్గరికి, ఏం జరిగింది అనేది తెలియదు. మొత్తం మీద ఆమెనే రంగంలో దిగడం జరిగింది రాత్రి 12 గంటలకు. దిగిన తర్వాత నాకు తెలిసి ఆమె చాలా ఘోరాలను చూసినట్టున్నది. అంటే మూర్ఖులు ఎట్లుంటారు అనేది మొత్తం చూసినట్టున్నది. ఎంత మంది వచ్చి ఈడ అంటే బేరాలాడు, ఎట్లాంటి లాంగ్వేజ్ కావచ్చు, ఒక రూడ్ బిహేవియర్ కావచ్చు, మూర్ఖులు మొత్తం వచ్చి అక్కడ మొత్తం చూసిన తర్వాత 40 మందిని సుమతి మేడం కౌన్సిలింగ్ కావచ్చు, లేదంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కానీ సంథింగ్ ఏదో చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఒక గొప్ప అంశం అనుకోవచ్చు. ఎందుకంటే ఆడపిల్లల విషయంలో కొంచెం నెగ్లెక్ట్ అనేది కనిపిస్తా ఉన్నది కాబట్టి ఈ దిల్సుఖ్ నగర్ ఏరియాలో కొంచెం అరాచకమే ఉంటుంది కొంతవరకు. కాబట్టి ఇలాంటి ఆపరేషన్లు అనేది చాలా గ్రేట్ థింగ్ అనుకోవచ్చు. అండ్ ఎవరైనా చెయ్యాలంటే కూడా అరే బాబు కొంచెం చూసుకోండి, మీ భాషింగాలు అయితే ఇంకా ముందే డేంజర్ కాబట్టి కొంచెం చూసుకోండి. ఎట్లా పడితే అట్లా ఎవరిని పడితే వాళ్ళు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు చిడాంచుడు, మీ పేరెంట్స్ కష్టపడి ఫీజులు కట్టి మిమ్మల్ని చదివించే ప్రయత్నం చేస్తే మీరేమో ఇట్లా అరాచకాలు చేసుకుంటా, ఇట్లాంటి పిచ్చి పనులు చేసుకుంటా ఇట్లా చేస్తారా మీరు. ఇక్కడికి వచ్చిన తర్వాత 3:30 ప్రాంతంలో వీళ్ళందరూ నిలబడ్డారు చూడండి. ఇక వీళ్ళు తక్కువ, ఇక్కడ 1 2 3 4 5 నంబర్స్ ఉన్నారు. కట్ చేస్తే పెట్రోలింగ్ వాళ్ళు అప్పటిదాకా ఎవరు లేరంట. దాని తర్వాత పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి మేడం చూసి సెల్యూట్ కొట్టిన తర్వాత వీళ్ళు రిలీజ్ అయ్యారని చెప్తా ఉన్నారు. అప్పటిదాకా ఎవరు గుర్తుపట్టలేదు సుమతి మేడంని. అర్థమవుతుందా? ఇది మొత్తం మీద ఈ ఎల్బీ నగర్ కావచ్చు, ఈ దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఈ ఏరియా మొత్తం ఒకటే వస్తుంది కదా. ఈ ఏరియా మొత్తంలో ఈ అరాచకాలు చాలా జరుగుతా ఉన్నాయని యాక్చువల్ గా మన మీడియా ఛానల్ కూడా కొన్ని రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వ్యక్తులు అక్కడ లేరు చూడండి. ముసలోడు కూడా చెడ్డ వేసుకొని వచ్చింది. ఇదిగో మొత్తం మీద ఒక గట్టి ఆపరేషన్ అనేది మొదలు పెట్టిరు. దీన్ని సక్సెస్ కొట్టారనే చెప్పుకోవచ్చు సుమతి మేడం. చాలా మంది దీంట్లో పాల్గొన్న వాళ్ళు, అంటే పాల్గొనంటే వీళ్ళేం గొప్ప పని ఘనకారం ఏం చేయలేదు. దీంట్లో ఈ నైట్ లో వెళ్ళి మేడం దగ్గరికి వెళ్ళి చిరాంచిన వాళ్ళ దాంట్లో ఇట్లా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడే దాంట్లో ఓన్లీ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారంట. చదువుకోమని పేరెంట్స్ ఇక్కడ డబ్బులు ఇచ్చి పంపిస్తే వీళ్ళు చదువుకునే విధానం ఈ విధంగా ఉంది. ఇప్పటికైనా దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ ఏరియా కావచ్చు కొంచెం రియలైజ్ అవ్వండి. లేదంటే
సుమతి మేడం లాంటి వాళ్ళు ఇంకెంతమంది వస్తారో గుర్తుపెట్టుకోండి. ఇది చిన్న డెమో మాత్రమే, మీ తాట తీయాల్సి వస్తుంది తర్వాత. పని చేసుకొని చదువుకోకుండా ఏం తమాషాలు రా మీ ఏం గాడుదలు కానీ పోతుర్రా రాత్రి పూట. ఇక ఆమె రంగంలో దిగింది మంచిది కూడా కాదామె, మంచి మాటకే మంచిది. ఒక 4-5 years బ్యాక్ ఐ థింక్ మేము బోయింపల్లి తాడ్బందులో వర్క్ చేయడం జరిగింది మేడంతో పాటు. అప్పుడు బోనాలు సంథింగ్ ప్రోగ్రామ్ ఉంటే మనం వర్క్ చేయడం కూడా జరిగింది. తెలుసు మేడం గురించి మనకు కొంతవరకు. వీళ్ళ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ పిల్లలు ఉంటారు కదా, ట్రైనింగ్ పిల్లలు మన దగ్గరికి వచ్చేవాళ్ళు, మన అల్వాల్ డాన్స్ అకాడమీకి వచ్చేవాళ్ళు అప్పట్లో. మేడంతో కొంచెం వర్క్ చేసినాం కాబట్టి కొంచెం ఐడియా ఉంది, మనకు అనుభవం ఉంది కొంతవరకు. ఆమె ఎంత మంచి మాటకి ఎంత మంచిదో, నచ్చకపోతే కూడా అంత తాట తీసే క్యారెక్టర్ ఆమె చూడండి మీరు ఇక్కడ. ఆమెకి ఎంత ధైర్యం ఉంటే ఒక ఆడపిల్లలాగా చుడిదారి వేసుకొని అక్కడ నిలబడ్డది చూడండి. అంటే ఒక కాలేజ్ స్టూడెంట్ లాగా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఎట్లా నిలబడ్డదో. అంటే మొత్తం మీద అక్కడున్న వ్యవస్థ కావచ్చు, అక్కడున్న విధానాన్ని, దిల్సుఖ్ నగర్లో ఉన్న ఏదైతే అడల్ట్ కల్చర్ ఏదైతే ఉందో, అంటే ఈ నైట్ పూట అమ్మాయిల కోసం చెడాంచుడు కావచ్చు, చిల్లరగా తిరిగే వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కట్ చేయాలి అంటే దీనికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో సుమతి మేడం గారు ఈ ప్రయత్నానికి ఒడిగట్టారు. అంటే ఈ ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఇక్కడ చూడండి మొత్తం ఏ విధంగా ఇగో బండ్లాపి ఒక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కావచ్చు, చాలా చాలా ఘోరంగా మాట్లాడారని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఇంకా కొన్ని ఆపరేషన్లు, సీక్రెట్ ఆపరేషన్లు చేస్తా ఉన్నారని తెలుస్తా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు అనుకున్నంత ఆమె మాట్లాడే దాంట్లో ఎంత సాఫ్ట్ కార్నర్ ఎంత మంచిగా ఉంటుందో, ఆమెకు మెంటల్ ఎక్కితే వేరేలా కూడా ఉంటుంది. ఆవిడంతా డేంజర్. ఓకేనా? రంగంలో దిగింది మొన్ననే IPS గా మొన్ననే రంగంలోకి దిగడం జరిగింది. అప్పుడే ఆపరేషన్ స్టార్ట్ చేసింది. మరి రేపు మీకు చుక్కలే. కొంచెం ఆ దిల్సుఖ్ నగర్ ఏరియా, ఎల్బీ నగర్ ఏరియా తిరిగేటోళ్ళకి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఇట్లాంటి పిచ్చి వేషాలు వేసి అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడాలు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకోండి ఫస్ట్. ఓకేనా? పేరెంట్స్ కూడా పిల్లల్ని హైదరాబాద్ పంపించడం, మా పిల్లలు గొప్ప చదువు, ఇది కాదు. రాత్రిపూట ఎటు పోతా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, చదువుతుండా లేదా, హాస్టల్లో ఉంటుండా లేదా, కొంచెం ఎంక్వైరీ చేసే ప్రయత్నాలు చేయండి. లేకపోతే ఇలాంటి మేడంలు ఇట్లా బయటకు వచ్చారంటే తాట తీస్తారు పిల్లలు, పేరెంట్స్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇది మొత్తం మీద జరిగిన సంఘటన. ఒకసారి అయితే దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఒక ఆపరేషన్ అయితే గట్టిగా జరిగింది. ఒక విజువల్ కూడా ఉంది ఇక్కడ. విజువల్ ఏది, మీకు విజువల్ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను నేను. ఇగో విజువల్ చూడండి, ఎంత మంది ఉన్నారు ఇక్కడ. ఇక మేడం ఇక్కడ నిలబడ్డారు, బండి మీద వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 9 మంది. ఒక ఆడపిల్ల ఉంటే వీళ్ళకి రాత్రి పూట ఏం కట్టలు కట్టే పని ఉంటుంది ఇంత రాత్రి, అర్ధరాత్రి? ఈ పని కోసమేనా? ఇక్కడ ఉన్నది సుమతి మేడం. ఇది పరిస్థితి ప్రజలారా. ఈ విధంగా ఉంది బయట. మొత్తం ఏదో పీకి పొడిచినట్టు, ఏదో కట్టలు కట్టినట్టు బయట తిరిగి ఇట్లాంటిది. చక్కగా ఆమె కంట్లో పడ్డారు. ఇక నెక్స్ట్ మీకు జాతర జామకాయలు అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది జస్ట్ షాంపిల్ మాత్రమే. ఆమె దగ్గర 40 మందిని కౌన్సిలింగ్ కావచ్చు, అది కావచ్చు, 40 మందిని ఆమె అండర్లోకి తీసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇది సంఘటన. చూడండి, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆమె నెక్స్ట్ లెవెల్ ఉంటది, వర్క్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. IPS సుమతి. ఓకేనా? ఇది పరిస్థితి. నెక్స్ట్ ఈమె కంట్లో పడకండి. ఈమె కంట్లో కాదు, అలాంటి పనులు మానుకోండి ఫస్ట్. అది కరెక్ట్ పద్ధతి కాదు. మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటది, మన ఆడపిల్లకి అట్లా జరిగితే మనం ఓర్చుకోలేం కదా. ప్రతి ఆడపిల్ల అంతే అనుకోండి. బట్ ఇది కరెక్ట్ లెక్కలు కాదు కాబట్టి ఆల్రెడీ మేడం రంగంలో దిగింది. తర్వాత మీకు చింతపండే, ఇది ఫ్యాక్ట్ ఇది. ఓకేనా? రైట్. ఇంకా కొన్ని విషయాలతో ముందుకు వస్తూ ఉంటాం. రైట్, చూస్తూనే ఉండండి E96 TV. రైట్, థ్యాంక్ యూ సో మచ్.